పోలీసుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ స్వరూప్రాజ్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులకు పోలీస్ శాఖ కార్యకలాపాలు, పోలీసుల పనితీరు, సాంకేతిక పరికరాల వినియోగం గురించి వివరించారు. ఏంటంటే ఎవరైనా ప్రాబ్లమ్ వస్తారు కదా, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కానీ వాళ్ళ ప్రాబ్లమ్ చెప్పుకోవడానికి కానీ ఫస్ట్ విజిట్ అయ్యేటప్పుడు మేము ఉంటాం. రిసెప్షన్ ఆఫీసర్ ఏంటంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళని కూర్చోబెడతాం, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాం. ఏ పోలీస్ స్టేషన్ అయినా ఫస్ట్ ఎవరైనా ఉంటే మేము విని వాళ్ళకి ఒక దరఖాస్తు వాళ్ళు రాసిస్తే తీసుకొని ఎస్ఎస్ఆర్ దగ్గరికి తీసుకెళ్తాం. ఇది రిసెప్షన్. ఓకేనా? నెక్స్ట్ స్టేషన్ సైబర్ ప్రాబ్లమ్ మీరు అయ్యో డబ్బులు కొని అట్లా మేము ఇంకా అదే చెప్తాం. కొనే ఆ పైసలు ఎక్కువ పైసలు ఆగి తర్వాత మా దగ్గర ఇట్లా చాలా మందికి ఫోన్ ఇంకా పోయినారు బయట నిలబెట్టి పోలీస్ స్టేషన్ జాగ్రత్తగా కాపాడాల్సిన బెలాఫామ్ అంటే ఆర్మ్స్ అంటే వెపన్స్, తుపాకులు ఉంటాయి కదా. ల్యాండ్ లైన్ కంటే ముందు ఏముండే ఉత్తరాలు ఉన్నాయి. ఇప్పుడు మన హెడ్ క్వార్టర్ నుంచి వన్స్ అక్కడ సెట్లో నుంచి మాట్లాడితే ఇది అన్ని పోలీస్ స్టేషన్స్లలో ఉంటుంది. సో అందరికీ ఇన్స్ట్రక్షన్ ఎట్ ఏ టైం రీచ్ అవుతుంది ఒక్కసారి చెప్తే. సో తర్వాత అందరు రిసీవ్డ్ అని చెప్పేసి అందరికీ క్లియర్ అయిపోతుంది. సో తద్వారా తొందరగా కమ్యూనికేషన్, తక్కువ టైంలో ఎక్కువ కమ్యూనికేషన్ చేసుకోవడానికి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. రిపీటర్ పోకట్టు అనేది మేము ఓపెన్ హౌస్కి పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది కమ్యూనికేషన్. ఈరోజు నా హాజీపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం అక్టోబర్ 21కి సంబంధించి ఈ వారోత్సవాలకు సంబంధించింది. ఈ కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ సభ్యపల్లి ఉపాధ్యాయులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరితో కలిసి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. వాళ్ళకు మరియు ఇక్కడ మన పోలీస్ స్టేషన్లో హాజీపూర్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. వారికి పోలీసుల పనితీరు పట్ల వాళ్ళకు అవగాహన కలిగించడం జరిగింది. పోలీసులు ఏ రకంగా 24 గంటలు 24/7 సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కృషి చేస్తారు అనే దాని మీద వాళ్లకు అన్ని రకాలుగా వివరించి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.